హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో ఊహించని సంఘటన. మరి ఇందిర చెంప పగలకొట్టిన ఈశ్వరి అసలు ఎందుకు పగలకొట్టింది? పాపం ఇందిర చాలా ఘోరమైన పరిస్థితి, అవమానంతో ఎదురు తిరగలేని పరిస్థితి. మరి ఇందిరకి మంచి రోజులు రావాలి అంటే రాజశేఖరానికి స్పృహలోకి వస్తే మరి ఇందిరకి మంచి రోజులు వచ్చినట్టే. రావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్త విషయం ఏంటంటే, సిద్ధు మనసులో ప్రేరణని ప్రేమిస్తున్నాడన అనడానికి ఒక చిన్న కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎండ్ వరకు చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గణ సుధా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సుధా, ఆ సిద్ధుగాడి పరిస్థితి ఏంటి? వాడేమంటున్నాడు? వాడిని మాత్రం ప్రేరణని ఇద్దరిని వాళ్ళ అంతు చూడకపోతే నా పేరు మార్చుకుంటా, నా పేరు గణానే కాదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. సార్, ఎందుకు సార్ లేనిపోయిన రిస్కులన్నీ? మీకు ఇప్పుడు ఉద్యోగం లేదు. ఆ ఉద్యోగం సాధించడానికి ఏదైనా ప్రయత్నాలు చేయండి. సిద్ధు, ప్రేరణ వాళ్ళు ఏదో స్టడీ కేఫ్ నడుపుకుంటున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళతో మీకేంటండి అని చెప్పి అనగానే, నాకేంటా? అసలు ఏం మాట్లాడుతున్నావు సుధా? నా ఉద్యోగం పోవడానికి కారణం ఎవరు చెప్పు? ఆ ప్రేరణ కదూ అని చెప్పి అనగానే, ప్రేరణ ఎందుకయిందండి? మీరు కదా ఒక అమ్మాయిని ప్రేమించి తనని పెళ్లి చేసుకోలేదు, అందుకని ఆ అమ్మాయి మీడియాలో మాట్లాడింది, అందుకు కదా ఉద్యోగం పోయింది అనగానే, దీనంతటికీ వెనకాల ప్రేరణే కదా బయట పెట్టింది అనగానే, సార్, కొన్ని నిజాలు బయట పెట్టకపోవడం అనే కాదు సార్, మన మంచితనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మంచి తరహాగా ఉద్యోగం కోసం ప్రయత్నించండి సార్ అని చెప్పేసి అంటాడు. ఈ లోపల మరి హాల్లో నుంచి గార్డెన్ ఏరియాలోకి వస్తుంది ఈశ్వరి. తన భర్తని వీల్ చైర్లో నుంచి ఇంకా వీల్ చైర్ని లాక్ ఓపెన్ చేసి నడిపించడానికి తీసుకొస్తూ ఉంటుంది. అలా చేస్తుందో లేదో అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా ఆ క్లిప్పు లాక్ వేయకుండా చైర్కి వెంటనే ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇందిర కాఫీ తీసుకుని వస్తుంది. కాఫీ తీసుకొని రాగానే ఇంకా అమ్మగారు కాఫీ అని చెప్పి ఇచ్చే లోపల కుర్చీ నెమ్మదిగా మూవ్ అయిపోయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా కుర్చీలో నుంచి రాజశేఖరం పడిపోయేలాగా ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిన ఇందిర చేతికి కాఫీ ఇస్తూనే చేతి మీద పోస్తుంది. ఇంకా అలా అది జరుగుతుందని కూడా తను ఊహించదు. వెంటనే వచ్చి తన భర్తని కాపాడుకోవాలని వీల్ చైర్ని అమాంతంగా పట్టి అదిమి ఉంచుతుంది పడిపోకుండా. ఇంకా వెంటనే చేయి కాలిపోయిన ఈశ్వరి కోపంతో వచ్చి చంప మీద చెల్లుమని కొడుతుంది. ఇంకా అక్కడే ఉన్న సుధా చూసి షాక్ అయిపోతాడు. గణ కూడా చూస్తూనే ఉంటాడు. ఇంకా అసలు ఎందుకు కొట్టిందో కూడా అర్థం కాదు మరి ఇందిరకి. ఏంటే, నీకెంత పొగరే? నా చెయ్యి కాల్చేస్తావా? చెయ్యి ఎలా ఇస్తున్నావో తెలీదా? చేతి మీద పోస్తావా? అమ్మా, నా ఉద్దేశం అది కాదమ్మా. అయ్యగారు పడిపోతున్నారని పట్టుకుందామని చెప్పి వెళ్ళాను. అయితే నాకంటే నీకు అయ్యగారే ముఖ్యమా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? అయినా నీకు ఈ మధ్య బాగా పొగరు పెరిగింది. చెవులు ఒకవైపు, మనసు ఒకవైపు ఉంటున్నావు. నేనేదో పోనీలే కదా ఆడదానివని పనిస్తే నువ్వేం రోజు రోజుకి నీ యొక్క కొమ్ములు పెరిగిపోతున్నాయి. అంతా నువ్వనుకున్నట్టుగా జరగాలనుకుంటే ఎట్లా? కాఫీ ఇమ్మంటే కాఫీ ఇవ్వవు, టైంకి రమ్మంటే టైంకి రావు, ఎక్కడో ఊహాలోకంలో విహరిస్తూ ఉంటావు. ఇప్పుడేమో చేసిన తప్పుని కవర్ చేసుకోవాలని చూస్తున్నావా? చేతి మీద కాఫీ పోసి అని చెప్పి అంటుంది. చచ్చా, నాకు అలాంటిదేం లేదమ్మా. అయ్యగారిని పట్టుకుందామని చెప్పి మాత్రమే అనగానే, ఏంటి తప్పు చేసి మళ్ళీ ఎదురు సమాధానం చెప్పావేంటి అని చెప్పేసి అంటాడు గణ. ఇంకా సుధా అంటాడు, అలా ఏంటి లేదు సార్, ఆవిడ తప్పేమీ లేదు అని చెప్పానంగా నువ్వేంటి కొత్తగా ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అనగానే సుధా ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా కేఫ్లో
ఎప్పట్లాగానే ప్రేరణ, సిద్ధు, ఆ తర్వాత శైలు, కుమార్లు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్గా ఇంకా కుమార్ అయితే అసలు ప్రేరణ లెటర్ చదివిందా చదవలేదా, చదివితే ఇంత కూల్గా ఉండదు కదా అని యాంగ్జైటీ పడుతూ ఉంటాడు. ఇంకా సిద్ధు పరిస్థితి కూడా అదే. ఇంకా సడన్గా ఊడిపడుతుంది ఐశ్వర్య. సిద్ధు అని చెప్పేసి అరుస్తుంది. ఏంటి ఏమైంది ఐశ్వర్య అని చెప్పేసి ప్రేరణ అందరూ వస్తారు. ఏమైందా, కొంపలు అంటుకుపోతున్నాయి. అసలు మిమ్మల్ని ఎంత నమ్మాము, ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి ఇలా లవ్ లెటర్ రాస్తావా అని చెప్పి చూసావారా ఎంత పని చేసావో. ఆ లెటరు ప్రేరణ కంటే ముందు వాళ్ళ చెల్లికి దొరికింది. అయిపోయాను, పూర్తిగా అయిపోతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సిద్ధు. చూడక మనం ఎంతగా సిద్ధుని నమ్మాము, ఇప్పుడేమో నీకు తెలియకుండానే నీ బ్యాగ్లో నీకు లవ్ లెటర్ వేసి పెట్టాడు. నేను రాయలేదు ఐశ్వర్య అనగానే, ఇది మళ్ళా కవరింగా, నువ్వు రాయకపోతే లెటర్లో నీ పేరు ఎందుకుంటుంది అనగానే, ఏంటి ఐశ్వర్య, ఆయన అలాంటి వారు కాదే, లవ్ లెటర్ రాసుండరు అని చెప్పేసి అంటుంది ప్రేరణ. పిచ్చి అక్క, ఇంకా నువ్వు భ్రమపడుతున్నావా, ఈ లెటర్ ఏముందో చదువుతాను విను అని చెప్పేసి అంటుంది. ప్రియమైన ప్రేయసి ప్రేరణకు ప్రేమతో రాయు ప్రేమలేఖ ఏమనగా అని చెప్పేసి, నువ్వు నేను ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ముందు మన ఇద్దరం ఫ్రెండ్స్గానే అనిపించింది. రాను రాను నిన్ను చూడకపోయినా, నీకు చిన్న గాయమైనా, నువ్వు కనిపించకపోయినా తట్టుకోలేనంత ప్రేమ పుడుతోంది. నిన్ను చూడకపోతే ఉండలేకపోతున్నా, నీకు దెబ్బ తగిలితే తలడిల్లిపోతున్నా. ఏదేమైనా దీనంతటికీ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వే నా లోకం, నువ్వే నా ప్రపంచం. ఐ లవ్ యూ ప్రేరణ. నేనెప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాను. నీ ప్రేమ దొరకకపోతే ఒంటరిగా మిగిలిపోతానే తప్ప వేరే పెళ్ళంటూ చేసుకోను. ఇలా నీ ప్రియుడు సిద్ధు అని చెప్పి రాసినదంతా చదువుతుంది. ఏంటి సిద్ధు, ఈ లెటర్ నువ్వు రాసావా అని చెప్పేసి అడుగుతుంది ప్రేరణ. ప్రేరణ, నేను ఈ లెటర్ రాయలేదు ప్రేరణ, ఇదిగో వీడు రాశాడు అని చెప్పేసి కుమార్ని నిలదీస్తాడు. ఏరా చెప్పు అనగానే, అవును ప్రేరణ గారు, నేనే రాశాను, కానీ రాయమన్నది మాత్రం సిద్ధునే. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును రాయమన్నావు కదా. అయినా రాయమంటే రాశాను, కానీ ఆ లెటర్ మీకు కాదు, మీకు బ్యాగ్లో అనవసరంగా మారిపోయాయి. అంటే ఏంటి, ఎవరికో రాశారా అని చెప్పి అడుగుతుంది ప్రేరణ. అవును, సిద్ధు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనగానే, చూడు సిద్ధు, నువ్వు ప్రేమిస్తున్నావా అనగానే, చచ్చా అలాంటిది ఏమీ లేదు ప్రేరణ, నేను ఎవరిని ఇష్టపడలేదు, ఎవరికి లవ్ లెటర్ రాయలేదు అనగానే, ప్రేమలో ప్రేమించే వాళ్ళంతా ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఒరే అసలు రారా పక్కకి అని చెప్పేసి కాలర్ పట్టుకుని బయటకు తీసుకొస్తాడు. ఇంకా ఇలా తీసుకురాగానే కుమార్ అంటాడు, ఏంట్రా, ఏంటి లెటర్ రాసింది నిన్ను తప్పంటావేంటి అని చెప్పానంగానే, తప్పన్నరారా, అసలు లెటర్ ఎవడురా నేను రాయమన్నది అనగానే, అంటే ప్రేరణను ప్రేమించట్లేదనమాట. లేదు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అనగానే, ఎలారా నమ్మేది, ఏది ఒకసారి నీ సెల్ ఫోన్ పౌచ్ ఇవ్వు అని చెప్పి తీసి దాంట్లో ప్రేరణకు సంబంధించిన ఇయర్ రింగ్ తీసి పట్టుకుంటాడు. ఈ ఇయర్ రింగ్ ప్రేరణది కదరా, నీ దగ్గరికి ఎందుకుంది అని చెప్పి అనగానే, అది ఆ రోజు తను ఎమోషనల్ అయిపోయి తను హ్యాక్ చేసుకునేటప్పుడు తన ఇయర్ రింగ్ టీషర్ట్కి గుచ్చుకుపోతుంది. అది ప్రేరణకి ఇవ్వకుండా భద్రంగా దాచుకుంటాడు సిద్ధు. మరి సిద్ధు మనసులో ప్రేమ అనేది ఎక్కడో చిగురించిందనమాట. అందుకే ప్రేరణని గోరింటాకు పెట్టినప్పుడు అదోలో చూశాడు, తన ఇయర్ రింగ్ కూడా దాచిపెట్టుకున్నాడు. కానీ తనది ప్రేమ ఫ్రెండ్షిప్ అన్న ముసుగులో తెలియటం లేదు. అందుకనే తను బయటపడటం లేదు. కానీ ఇప్పుడు ఒకేసారి కుమార్ ప్రశ్నించగా, అది నేను ప్రేరణకి ఇచ్చేద్దామే అనుకున్నాను, కానీ ఇంతలోకి ఇవ్వలేకపోయాను. ఎందుకురా సిద్ధు అలా మాట మార్చుతావు, నీకు అబద్ధాలు చేత కావని నాకు తెలుసు, కానీ నీ మనసులో ప్రేరణని ప్రేమిస్తున్నావని మాత్రం నాకు అర్థమైంది. అలాంటిదేమీ లేదురా, ఉంటే నేను చెప్తాను కదా. ఏంట్రా నువ్వు చెప్పేది, సరే ఇప్పుడు ఇచ్చేసేయి ప్రేరణ గారికి అది అని చెప్పేసి అనగానే, ఒరే ఆగరా, నేను చెప్తాను కదా, అది నాకు ఇవ్వు అని చెప్పి అనగానే, నేను ఇవ్వను అని చెప్పి పెనుగులాడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే తన చేతిలో నుంచి కింద జారి మొక్కల్లో పడిపోతుంది ఆ ఇయర్ రింగ్. ఇంకా వెంటనే, చూసావారా ఎంత పని చేసావో అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడి నుంచి కుమార్ వెళ్ళిపోతాడు. ఇంకా అదంతా వెతుకుతూ ఉంటాడు సిద్ధు.
ఇంకా ఇది ఇలా ఉండగా ఏడ్చుకుంటూ మరి అక్కడి నుంచి ఇందిర ఇంటికి వెళ్తుంది. ఇంట్లో రంజిత్ మంచినీళ్ళు తాగుతూ ఇలా తిరిగి చూడంగానే ఇంకా ఇందిర బుగ్గంతా కందిపోయి ఉంటుంది ఎర్రగా. అది చూసిన రంజిత్కి అర్థం కాదు. ఏమా ఏమైంది, మీ మొహం అంతా అలా కమిలిపోయింది అని చెప్పి అనగానే అబ్బే అదేం లేదు బాబు అని చెయ్యి అడ్డం పెట్టుకుంటుంది. ఇంకా అప్పుడే కాఫీ తీసుకుని వస్తుంది ఐశ్వర్య. వెంటనే అమ్మా ఆ చెయ్యి తీయి, అసలు ముందు చెయ్యి అడ్డం పెట్టుకోవడం తీసేయి, ఏమైందో చూపించు అనగానే చెయ్యి అడ్డం తీస్తుంది. వెంటనే ఎర్రగా కందిపోయిన బుగ్గ కనిపిస్తుంది. అమ్మా ఏమైందమ్మా, ఇంతగా కందిపోయిందేంటి, ఎవరైనా నిన్నేమైనా అన్నారా అని చెప్పి అనే లోపల అక్కడికి సుధా వస్తాడు. మావయ్య మా అమ్మని ఎవరు కొట్టారు అని చెప్పి అనగానే నేను చెప్తానమ్మా చెప్తాను, అదిగో ఆ గణ వాళ్ళమ్మ ఈశ్వరి కొట్టింది. ఏంటమ్మా ఆవిడ నిన్ను కొడితే నీ తప్పు లేకుండా నువ్వెందుకు భరించాలి, అయినా నువ్వు కూడా తిరిగి కొట్టాలి కదా, అప్పుడే కదా తప్పు లేదన్న విషయం తెలుస్తుంది. అలా తెలిస్తే మనకి ఉనికే లేకుండా పోతుంది, పనిలో నుంచి తీసేస్తారు. అప్పుడు మనం మీ నాన్న కోసం వచ్చి ఇక్కడ ఉన్నదంతా వృధా అయిపోతుంది. అందుకే ఆలోచించే నేనేమి అనలేదు అనగానే చూసావా అక్క, నీ చిన్న కూతురు వాళ్ళు కొట్టారనగానే ఎంత ఊగిపోతుందో, అదే ప్రేరణకు తెలిస్తే అమ్మూరులాగా ఊగి పడిపోతుంది అనగానే అందుకేరా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి, ప్రేరణకి తెలియనివ్వకండి, నువ్వు కూడా చెప్పకు ఐశ్వర్య అని చెప్పేసి అంటుంది. ఇంకా ఓనర్ గారిని కూడా మీరు కూడా ఏం చెప్పొద్దు సార్ అని చెప్పి అనగానే ఇంకా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా సిద్ధు మొత్తం వెతుకుతూ ఉంటే ఆ ఇయర్ రింగ్ కనిపిస్తుంది. అమ్మయ్య కనిపించింది అని చెప్పి అనే లోపల సిద్ధు సిద్ధు అనుకుంటూ అక్కడికి ప్రేరణ వస్తుంది. ఏంటి సిద్ధు ఏం వెతుక్కుంటున్నావు, ఏదైనా విలువైంది పోగొట్టుకున్నావా అనగానే అయినా నీలో ఏదో చేంజ్ కనిపిస్తుంది, ఏదో తడబాటు కనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. నీలో ఏదో మార్పు, ఇంతకీ నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో చెప్పు అనగానే అది కాదు ప్రేరణ, నేను ఎవరిని ప్రేమించడం లేదు, నా మనసులో ఎవరూ లేరు. ఎందుకు సిద్ధు అలా అబద్ధం చెప్పాలని చూస్తావు, ఎవరూ లేకపోతే లవ్ లెటర్ ఎలా రాసావు, అయినా నువ్వే రాయొచ్చు కదా, తనతో ఎందుకు రాయించావు అని చెప్పి అనగానే చూడు ప్రేరణ, నేను ఎవరిని ప్రేమించినా వాళ్ళతో నేను డైరెక్ట్గా చెప్పను, లవ్ లెటరు రాయను. మరేం చేస్తావేంటి, డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్కి చెప్తాను, వాళ్ళ పేరెంట్స్ ఇష్టపడితే మాత్రమే తనకి నేను మనసులో మాట చెప్తాను, ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎప్పటికీ చెప్పను అనగానే ఇంత మంచి ప్రిన్సిపల్స్ అన్నీ ఎక్కడ నేర్చుకున్నావు సిద్ధు అనగానే నీ దగ్గరే నేర్చుకున్నాను ప్రేరణ, నా దగ్గర లవ్ విషయం మాత్రం నీ దగ్గర నుంచి తెలుసుకున్నాను. నువ్వు అన్నావు కదా పేరెంట్స్కి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకూడదునని, శైలు వాళ్ళ విషయంలో నువ్వు తీసుకున్న నిర్ణయానికి అది నాకు బాగా నచ్చింది, అందుకే ఆ విషయంలో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా ఆ విషయంలో ప్రేరణ నువ్వు చేసుకునే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు సిద్ధు, చాలా బాగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.